ఐపీఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్తుందా లేదా, వీళ్ళు ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? మెయిన్లీ 2024 ఐపీఎల్ అయితే వీళ్ళు ప్లే ఆఫ్స్ కి వెళ్ళలేకపోయారు. ఐపీఎల్ హిస్టరీలో చూసుకుంటే మోస్ట్ ప్లే ఆఫ్స్ ఆడిన టీం ఏదైనా ఉందంటే అది సిఎస్కే అనే చెప్పాలి. ఇప్పటి వరకు 15 సీజన్ల పాటు ఐపీఎల్ ఆడితే 12 సీజన్లో ప్లే ఆఫ్స్ కి అయితే ఈజీగా దూసుకెళ్లింది. కేవలం 3 సీజన్లు మాత్రమే వీళ్ళు ప్లే ఆఫ్స్ కి అయితే వెళ్ళలేకపోయారు. 2 సీజన్లో ధోని క్యాప్టెన్సీ చేస్తే, ఒక సీజన్ లో అయితే రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీ చేశాడు. ఈ 3 సీజన్లో మాత్రమే సిఎస్కే టీం ఆ ప్లే ఆఫ్స్ కి అనేది రీచ్ అవ్వలేకపోయింది. ఇక 2025 ఐపీఎల్ అయితే రీచ్ అవుతుందా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఇక వీళ్ళకైతే ఫస్ట్ మ్యాచ్ 23వ తేదీ సండే రోజు వీళ్ళ సొంత గ్రౌండ్ లో అయితే ముంబైకి అగైనెస్ట్ గా ఒక ఎల్ క్లాసికో మ్యాచ్ ద్వారా అయితే వీళ్ళ మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం సిఎస్కే గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. మెయిన్లీ సిఎస్కే టీం అయితే మాత్రం ఈ మ్యాచ్ లో 99% అయితే గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. దానికి వన్ ఆఫ్ ది రీజన్ ముంబై ఇండియన్స్ టీం ఆ ఫస్ట్ మ్యాచ్ అనేది గెలవదు. ఈ ఒక్క కారణం వల్ల అయితే మాత్రం సిఎస్కే టీం ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశం పుష్కలంగా కనబడుతున్నాయి. ఇక వీళ్ళు సెకండ్ మ్యాచ్ చూసుకుంటే వీళ్ళు సొంత గ్రౌండ్ లోనే 28వ తేదీ ఆర్సీబీకి అగైనెస్ట్ గా అయితే మ్యాచ్ ఆడబోతున్నారు. ఇదైతే మాత్రం మోస్ట్ హైప్డ్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో కూడా సిఎస్కే గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మెయిన్లీ ఆర్సీబీ టీం ని ఐపీఎల్ హిస్టరీలో సిఎస్కే టీం ఎంతలా డామినేట్ చేసిందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లాస్ట్ ఇయర్ ఆ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ సిఎస్కే టీం అయితే మాత్రం ఆర్సీబీ మీద బేవచ్చమైన రికార్డ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక థర్డ్ మ్యాచ్ అయితే మార్చి 30వ తేదీ గువాహతి వేదికగా రాజస్థాన్ కి అగైనెస్ట్ గా అయితే మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం విజయం అయితే అంత ఈజీగా సిఎస్కే అయితే వరించకపోవచ్చు. మెయిన్లీ ఆర్ఆర్ టీం సిఎస్కే మీద వాళ్ళ సొంత గ్రౌండ్ లో అయితే చాలా మంచి రికార్డ్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. దీని కారణం వల్ల అయితే మాత్రం సిఎస్కే టీం కి అయితే అంత ఈజీగా అయితే విజయాలు రాకపోవచ్చు ఈ మ్యాచ్ లో. ఇక ఫోర్త్ మ్యాచ్ చూసుకుంటే మళ్ళీ సిఎస్కే టీం వాళ్ళ సొంత గ్రౌండ్ లో అయితే డీసీకి అగైనెస్ట్ గా ఏప్రిల్ 5వ తేదీ వీళ్ళు మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. ఇదైతే మాత్రం మధ్యాహ్నం మ్యాచ్. ఈ మ్యాచ్ లో కూడా సిఎస్కే టీం గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. దీనికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఆ మధ్యాహ్నం జరిగే మ్యాచెస్ లో సిఎస్కే టీం కి అంతగా ఓటమ్స్ అయితే లేవు. మధ్యాహ్నం జరిగిన మ్యాచెస్ లో అయితే మాక్సిమం సిఎస్కే టీం విజయాలే సాధించగలిగింది. వీళ్ళు 5వ మ్యాచ్ అయితే మళ్ళీ బయటకు వెళ్లి ఆడబోతున్నారు. ఏప్రిల్ 8వ తేదీ పంజాబ్ కి అగైనెస్ట్ గా పంజాబ్ హోమ్ గ్రౌండ్ అయిన న్యూ ఛత్తీస్గఢ్ లో అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం సిఎస్కే టీం కి చాలా టఫ్ సిచ్యువేషన్ అయితే ఉండబోతుంది. మెయిన్లీ పంజాబ్ టీం సిఎస్కే టీం అయితే డామినేషన్ చేయగలుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య అయితే మాత్రం చాలా క్లోజ్ కాంటెస్ట్ అయితే నడుస్తూ ఉంది ఐపీఎల్ లో. చిన్న టీం అయిన పంజాబ్ అయితే మాత్రం సిఎస్కే టీం ని చాలా టిప్లు ఆపగలిగింది. ఇప్పుడు పంజాబ్ టీం చూసుకుంటే చాలా డేంజరస్ గా కనబడుతుంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం సిఎస్కే కి విజయం అయితే అంత ఈజీగా రాకపోవచ్చు. ఇక వీళ్ళు 6వ మ్యాచ్ అయితే వీళ్ళు సొంత గ్రౌండ్ లో అయితే మళ్ళీ ఆడబోతున్నారు. ఏప్రిల్ 11వ తేదీ కేకేఆర్ కి అగైనెస్ట్ గా అయితే వీళ్ళకైతే మ్యాచ్ ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో కూడా సిఎస్కే విజయం సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ 7వ మ్యాచ్ అయితే మళ్ళీ బయటకు వెళ్ళి అయితే ఆడబోతున్నారు. ఏప్రిల్ 14వ తేదీ లక్నో గ్రౌండ్ అయిన ఎకానీ స్టేడియం లో అయితే లక్నోకి అగైనెస్ట్ గా అయితే మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో అయితే మేబీ సిఎస్కే గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుందని చెప్పాలి. దీనికి వన్ ఆఫ్ ది రీజన్ ఈ గ్రౌండ్ అనే చెప్పాలి. ఎకానికా గ్రౌండ్ కూడా సేమ్ చపాక్ గ్రౌండ్ లాగే పిన్నికి బాగా అనుకూలిస్తుంది కాబట్టి దీని కారణం వల్ల అయితే ఈ మ్యాచ్ లో సిఎస్కే గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ 8th మ్యాచ్ అయితే మళ్ళీ ఎల్ క్లాసికో తో అయితే మళ్ళీ మ్యాచ్ ఆడబోతున్నారు. ఏప్రిల్ 20వ తేదీ వాంఖేడే స్టేడియం లో అయితే ముంబైకి అగైనెస్ట్ గా అయితే వీళ్ళకి మ్యాచ్ ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం సిఎస్కే విన్ పర్సెంటేజ్ 50-50 అనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఇదే గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో అయితే సిఎస్కే టీం ముంబై ఇండియన్స్ ని డామినేషన్ చేయగలిగింది. ఆ కాన్ఫిడెన్స్ అయితే వీళ్ళకడైతే ఉండొచ్చు. కానీ మ్యాచ్ లో గెలుస్తారంటే 50-50 అనే చెప్పాలి. సిఎస్కే టీం ఈ హోమ్ గ్రౌండ్ అయిన చపాకులు అయితే బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు అయితే మళ్ళీ ఆడబోతున్నారు. వీళ్ళు 9వ మ్యాచ్ అయితే ఏప్రిల్ 25వ తేదీ ఎస్ఆర్హెచ్ కి అగైనెస్ట్ గా అయితే చెన్నై చపాకులు అయితే మ్యాచ్ ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం సిఎస్కే గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మనందరికీ తెలిసిన విషయమే ఎస్ఆర్హెచ్ టీం ఆ చెన్నై చపాక్ గ్రౌండ్ లో అసలు మంచి రికార్డ్ అయితే లేదు. దీని కారణం వల్ల అయితే మాత్రం ఈ మ్యాచ్ లో సిఎస్కే హాట్ ఫేవరెట్. ఇక వీళ్ళు 10వ మ్యాచ్ అయితే ఏప్రిల్ 30వ తేదీ పంజాబ్ కి అగైనెస్ట్ గా మళ్ళీ మ్యాచ్ అయితే చెన్నై చపాక్ లో ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం సిఎస్కే కి విజయం అయితే అంత ఈజీగా అయితే రాకదు. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం సిఎస్కే టీం చాలా కష్టపడితేనే విజయం అయితే వరిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా చూసాం పంజాబ్ టీం వాళ్ళు చెన్నైకి వచ్చి మరి మ్యాచ్ అయితే గెలవగలిగింది. పంజాబ్ టీం చెన్నై చపాక్ లో మాత్రం చాలా స్ట్రాంగ్ అనే చెప్పాలి. ఇక వీళ్ళు 11వ మ్యాచ్ అయితే మాత్రం మోస్ట్ హైప్డ్ మ్యాచ్ అనే చెప్పాలి. ఏప్రిల్ 3వ తేదీ ఆర్సీబీకి అగైనెస్ట్ గా బెంగళూరు గ్రౌండ్ లో అయితే వీళ్ళకైతే మ్యాచ్ ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం సిఎస్కే ఫేవరెట్ అనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ బెంగళూరు టీం ఇదే గ్రౌండ్ లో అయితే సిఎస్కే డామినేట్ చేసి మ్యాచ్ అయితే గెలిచారు. కానీ ఈ గ్రౌండ్ లో చూసుకున్నా కూడా సిఎస్కే కి చాలా మంచి రికార్డు అయితే ఉంది. లాస్ట్ ఇయర్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఈ గ్రౌండ్ లో వీళ్ళకి చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ లో అయితే మాత్రం సిఎస్కే గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక 12వ మ్యాచ్ అయితే మే 7వ తేదీ కేకేఆర్ కి అగైనెస్ట్ గా అయితే వీళ్ళ సెకండ్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. అంతే కేకేఆర్ తో రెండో టిప్ అయితే మ్యాచ్ ఆడబోతుంది.
ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో కూడా విజయం అనేది సిఎస్కే కి ఫేవరెట్ గా ఉండొచ్చు. దీనికి వన్ ఆఫ్ ది రీజన్ గ్రౌండ్ అని చెప్పాలి. ఈ గ్రౌండ్ లో సిఎస్కే కి మంచి రికార్డ్స్ ఉన్నాయి. అలాగే ఆ గ్రౌండ్ చూసుకున్నా కూడాను స్పిన్ కి బాగా అనుకూలిస్తుంది. దీని కారణం వల్లే ఈ మ్యాచ్ లో కూడా సిఎస్కే గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక 13వ మ్యాచ్ అయితే మే 12వ తేదీ రాజస్థాన్ కి అగేనిస్ట్ గా చెన్నై చపాకులు అయితే మ్యాచ్ ఆడబోతున్నారు. ఇదైతే మాత్రం చెన్నైలో వీళ్ళకి లాస్ట్ హోమ్ గ్రౌండ్ మ్యాచ్ అనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో కూడా సిఎస్కే గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మెయిన్లీ రాజస్థాన్ టీం వాళ్ళ సొంత గ్రౌండ్ లో అయితే మాత్రమే ఫేవరెట్. అదే అగేనిస్ట్ గ్రౌండ్ లో అయితే మాత్రం అంత స్ట్రాంగ్ టీం అయితే కాదు. అలాగే వాళ్ళ ఐపీఎల్ స్టార్టింగ్ లో అయితే మాత్రం బాగా ఆడుతూ ఉంటారు. అదే ఎండింగ్ వచ్చిన సమయానికి అయితే మాత్రం అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేరు. ఇక సిఎస్కే లాస్ట్ ఐపీఎల్ లీగ్ మ్యాచ్ అయితే మాత్రం మే 18వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకి అహ్మదాబాద్ వేదికగా జీటీకి అగేనిస్ట్ గా అయితే ఈ మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం సిఎస్కే కి అంత ఈజీగా అయితే విజయం వరించకపోవచ్చు. లాస్ట్ ఇయర్ కూడా చూసాం. ఈ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో అయితే మాత్రం సిఎస్కే టీం ని జీటీ టీం ఎంతలా డామినేట్ చేసిందో ఈ మ్యాచ్ లో అయితే మాత్రం బాగా కష్టపడాల్సి ఉంటుంది సిఎస్కే టీం. ఇక వీళ్ళైతే మాత్రం ప్లే ఆఫ్స్ కి అయితే మాత్రం 90% వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి వన్ ఆఫ్ ది రీజన్ ఈ హోమ్ గ్రౌండ్ లో విజయాలు. వీళ్ళు హోమ్ గ్రౌండ్ లో విన్ పర్సెంటేజ్ చూసుకుంటే వీళ్ళకి 75 గానే విన్ పర్సెంటేజ్ ఉంది. వీళ్ళు ఆడబోయే 7 మ్యాచెస్ లో ఈజీగా 5 మ్యాచ్లు అయితే హోమ్ గ్రౌండ్ లో గెలిచేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా చూస్తాం 7 మ్యాచ్లు అయితే 5 మ్యాచ్లు ఈజీగా గెలిచేశారు. ఇందులో టఫ్ మ్యాచెస్ చూసుకుంటే వీళ్ళు హోమ్ గ్రౌండ్ లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ ఈ 3 మాత్రమే టఫ్ మ్యాచెస్. వీళ్ళకి ఉన్నదంతా అవే గ్రౌండ్ లో మాత్రమే బాగా పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా చూసాం వీళ్ళు అవే గ్రౌండ్ లో బాగా పర్ఫార్మెన్స్ చేయలేకే వీళ్ళు ప్లే ఆఫ్స్ కి అయితే వెళ్ళలేకపోయారు. 7 మ్యాచ్లు ఆడితే మాత్రం కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలవగలిగారు. ఈ ఇయర్ అయితే మాత్రం 7 మ్యాచ్లు అట్లీస్ట్ 4 మ్యాచ్లు అయితే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. లేదంటే ఆ ప్లే ఆఫ్స్ కి వెళ్ళడం కష్టంగా మారే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. వీళ్ళకి అవే మ్యాచెస్ లో టఫ్ మ్యాచెస్ చూసుకుంటే చాలా మ్యాచెస్ అయితే టఫ్ గా కనబడుతున్నాయి. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ ఇటువంటి టఫ్ టీమ్స్ తో అయితే వీళ్ళైతే మ్యాచెస్ ఆడబోతున్నారు. ఈ మ్యాచెస్ లో విజయాలు అయితే మాత్రం అంత ఈజీగా అయితే సిఎస్కే టీం కి వరించవు. చాలా కష్టపడితే మాత్రమే విజయాలు అయితే వరిస్తాయి. ఇక రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సిఎస్కే టీం ఆ ఫస్ట్ టైం ప్లే ఆఫ్స్ కి వెళ్ళి ట్రోఫీ కూడా కొడుతుందా లేదనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్